ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ మద్యం కేసులో ఒక్కసారిగా వేగం అందుకుంది. ఇటీవలే తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలో తనిఖీలు నిర్వహించి ఆయన స్టేట్మెంట్ తీసుకున్న ఈడీ బృందం 2 గంటల తర్వాత చివరికి ఆయనను అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర ప్రభుత్వ బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ నివాసం చుట్టుప్రక్కల 144 సెక్షన్ విధించారు. అక్కడ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరిపింది. సెర్చ్ వారెంట్తోనే వచ్చామని ఈడీ అధికారులు సీఎం ఇంటి వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి లోపలికి వెళ్లారు. 2 గంటల తర్వాత కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ సహా ఆయన కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2022 ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని ఈడీ అధికారులు ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటి వరకు 9 సార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని పట్టించుకొని కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం, ఆయనను అరెస్ట్ చేయడంతో కేజ్రీవాల్ నివాసం వద్ద భారీగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బలగాలను భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఈడీ సోదాల విషయం తెలుసుకున్న ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు భారీగా కేజ్రీవాల్ ఇంటికి క్యూ కట్టారు. అయితే కేజ్రీవాల్ను కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు ఈడీ అధికారులు వారికి అనుమతి ఇవ్వలేదు. దీంతో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధమైందని ఆరోపిస్తున్నారు. ఇక ఢిల్లీ సీఎం నివాసంలో ఈడీ సోదాలు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖండించారు. ఈ కేసులో తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును గురువారం ఆశ్రయించగా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ తనను అరెస్ట్ చేయరని హామీ ఇవ్వాలని కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించుకున్నారు. అయితే అలా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఆప్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.